హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో తినడానికి ఆలుగడ్డలు ఫ్రై చేస్తున్నాం. ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, సరేనా? 4 ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి పొడి, ఉప్పు, కారము, పచ్చిమిర్చి, ఆయిల్ పోసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు. సరేనా ఫ్రెండ్స్, ఇక చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో మనకు కావలసినంత డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రై కదా, మళ్ళీ ఆయిల్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఆలుగడ్డని మనకు కావలసినంత సైజులో ముక్కలు చేసుకుందాం. ఇట్లా కావాల్సిన సైజులో మనకి ఎట్లా పెద్దగా ఇష్టం ఉంటే మరి పెద్దగా ఉంటే కూడా గోలం 3 ముక్కలు చాలు. ఇలా ఏంటి ఇట్లా 3 ముక్కలు చేసేసుకుంటే బస్. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్ వేసుకుందాం. కట్ చేసిన ఆలుగడ్డ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. ఒక్కసారి మంచి గోలేస్తాయి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కదా, ఆ వెంటనే కదిలియద్దు, కొద్దిగా వేడి కావాలి. వేడైతే బాగానే కతుక్కోదు ఆలుగడ్డ. బాగానే కతుక్కోదు. ఎక్కువ కదిలియద్దు. ఇట్లా మెల్లగా గదిలియాలి, ఎందుకంటే కడాయి కతుక్కోకుండా. ఎక్కువ కలపకుండా ఇట్లా. తర్వాత నెమ్మదిగా గోలుతాయి, దెబ్బ గోలవు. నెమ్మదిగా డీప్ ఫ్రై అవుతాయి. ఇవన్నీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ కలిపొద్దు అన్న కదా. ఇగో ఇప్పుడు చూడు, ఇప్పుడు విడివిడిగా అయిపోయింది. కలుపుతూ ఉండాలి. ఇట్లా మంచి గొలుతుంది, చుట్టూరుగా గొలుతుంది. లేకపోతే మాడిపోతాయి. మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. ఇగో తాప కలర్ మారిపోతున్నాయి. పిల్లలకి ఇష్టం ఇది. ఎవరు చేసి పెట్టినా పిల్లలకు చాలా ఇష్టపడి తింటారు ఇది. మంచిగా ఫ్రై అవుతుంటాయి. సిమ్ములో పెట్టిన మంట ఎక్కువ పెట్టలేదు. ముందు ఆయిల్లో పెట్టాలి మంట, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. కలర్ ఎంత మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని తీసేద్దాం మనం. సౌండ్
చూడు ఎలా వచ్చేసింది. ఆలుగడ్డ ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు దీనిలోనే పచ్చిమిరపకాయలు చిటిచిట అంటుంది, భయం వేసుకుంటుంది. పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై కావాలి, ఎందుకంటే ఉట్టిగా తింటే టేస్ట్ బాగుండాలి. ఉట్టిగానే తింటాం కదా అందుకోసానికి కలర్ మారుతుంది చూడు, కలర్ మారాలి కొంచెం అని, ఎక్కువ కలర్ మారద్దు, లైట్గా. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు వేస్తున్నా, దూరం పెట్టి ముఖం. కరివేపాకు మా సత్తు పుట్టడు భయం ఉందిగా. అయితే నీళ్ళు ఉంటాయి కదంటే చుట్టుతుంది. ఇందాక మనము ఫ్రై చేసిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఇందులో ఇప్పుడు దీనికి కావాల్సింది ఇగో కారం, 1 చెంచా అంత, 1 చెంచా కారము, దానికి తగినంత ఉప్పు కారం మనకు తగినంత. ఇప్పుడు దీనిలోనే 1 చెంచా కొబ్బరి మిక్సీ పట్టుకున్నామండి మేము. కొబ్బరి పొడి ఇది ఇట్లా కలపాలి. ఇట్లా ఇట్లా మంచిగా పట్టుకుంటుంది ఆలుగడ్డకి. మంచిగా పట్టింది చూడు, కొబ్బరి పొడి, కారము, ఉప్పు, అంతే, దీనిలో ఏం లేదు. ఇక దీనిలో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటా. కరివేపాకు ఇట్లా అంటే అయిపోతుంది. వేస్తాను ఇగో ఇట్లా కరివేపాకు ఇట్లా అంటే అయిపోయింది. ఇప్పుడు ఈ మిరపకాయలకి కొంచెం ఉప్పు చల్లుకోవాలి. ఇప్పుడే ఉంది అసలు, మరి లేకపోతే మిరపకాయ తినరాదు మనకి. ఇగో ఇట్లా మిరపకాయలకు తగినంత ఉప్పు చల్లుకొని ఇట్లా ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా బగోన్లు వేసుకొని ఇట్లా వేసుకోవాలి. కలిపితే ఇప్పుడు మళ్ళీ బాగుండదు, అంత తిరిగినట్టు అవుతుంది.
కొబ్బరి పిల్లలు తినకపోతే ఇలా చేసి ఇచ్చేసేయండి. కొబ్బరి తింటారు, అన్నీ కలిపి కడుపు నిండా తినేస్తారు. ఇప్పుడు దీన్ని మనం తిని చూద్దాం. దీనిలో ఎక్కువ ఐటమ్స్లు మసాలాలు గస ఏమీ లేవు, మసాలాలు ఇట్లా ఏమి. దీన్ని మనం తిని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా ఉంది. మిరపకాయ కొరుక్కుంటే ఎంత బాగుందో. మీరు కూడా నాలాగా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి, మీరు తినండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కామెంట్లు పెట్టండి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.